మరణాత ఈ దిన దేవుని వాక్యము యిర్మీయా గ్రంథము 17వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. యెహోవా నీవు నన్ను స్వస్థపరచుము, నేను స్వస్థత నందుదును, నన్ను రక్షింపుము, నేను రక్షింపబడుదును. ఇక్కడ వాక్యంలో మనం చూడగలిగితే ఈ దిన మరి వాగ్దానము లేకపోతే వాక్యము చూడగలిగితే మరి చూడండి, యెహోవా నన్ను స్వస్థపరచుము, నేను స్వస్థత పొందుదును. ఇక్కడ యిర్మీయా గారు చెప్తున్న మాట, స్వస్థత దేవా నీవు దయచేస్తే నేను స్వస్థత పొందుతానని. మీలో ఎంతమందికి అనారోగ్యాలు ఉన్నాయో, మరి డాక్టర్స్ కూడా మెడిసిన్ లేనివి ఎన్నో రకాల జబ్బులు ఉన్నాయి నేటి కాలంలో. క్రొత్త జబ్బులు, క్రొత్త రోగాలు, చెప్పుకోలేని బాధలు కలిగిన అనేక అనారోగ్యాలు, చాలా మందికి చెప్పుకోలేని చాలా రకాలైన అనారోగ్యాలతో బాధపడుతున్నారు కదా. మరి మీరు కూడా ప్రార్థన చేయండి యిర్మీయా వలె, దేవా నీవు స్వస్థపరచుము, నేను స్వస్థత పొందుతానని. మీరు కూడా ప్రార్థన చేస్తే ప్రభువు మిమ్మల్ని స్వస్థపరుస్తారు. పేరు లేని జబ్బైనా కానీ, తగ్గని రోగమైనను, వైద్యులు తగ్గదని చెప్పు రోగములను కూడా ఎవరు స్వస్థపరుస్తారు? ప్రభువే స్వస్థపరుస్తారు. కనుక మీ కొరకు ఎంతమంది అనారోగ్యాలు కలిగి ఉన్నారో, జ్వరాలు, నేటి కాలంలో ఎండలు బట్టి కలిగే జ్వరాలు, డిహైడ్రేషన్స్ వలన, అలాగే చాలా మందిలో పెద్ద మరి భయంకరమైన రోగాలు, మందులు లేని రోగాలు, పేర్లు లేని రోగాలతో ఉన్న వారి కొరకు, సమస్తమైన అనారోగ్యం కలిగిన వారి కొరకు ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వోన్నతుడా నీకు వందనాలు. యిర్మీయా గారు ప్రార్థిస్తూ ఉన్నారు, దేవా నీవు స్వస్థపరచుము, నేను స్వస్థత పొందదనని. ప్రభువా ఈ దినమున దేవా ఎంతమంది చూస్తూ ఉన్నారు, వారందరూ కూడా ఈ దినమున ప్రార్థిస్తూ ఉండగా, వారు కలిగిన ఆ రోగమును గురించి దేవా ప్రార్థిస్తూ ఉండగా నీవు స్వస్థపరచమని కోరుచూ ఉన్నాం. అనేక మందికి నేటి కాలంలో అంటు జ్వరాలు, దేవా తండ్రి ఎండవలమున కలుగు అనేక రకాలైన దేవా తండ్రి మరి పరిస్థితులు, ఆయాసము, ఊపిరి ఆడని వారు, అలాగే దేవా తండ్రి కిడ్నీ సమస్యలు, థైరాయిడ్ సమస్యలు, దేవా బ్రెయిన్ సంబంధించిన సమస్యలు, దేవా తండ్రి అలాగే దేవ కంటికి, ముక్కు, నోరు, సకల అవయవాలు ప్రవ్వా ఏమేమి సమస్యలు కలిగి ఉన్నారో ఆ సమస్యలు, ఆ అనారోగ్యాలు, కొన్నిటికి మందులు ఉన్నాయి, కొన్నిటికి మందులు లేవు. మందులు వాడి ప్రార్థిస్తూ ఉన్న వారికి స్వస్థివు ప్రవ్వా. మందులు లేకపోయినను నీ మీద విశ్వాసమును కలిగి ప్రార్థిస్తూ ఉండగా వారికి స్వస్థపరిచి ప్రతి ఒక్కరికి సంపూర్ణ స్వస్థతలు అనుగ్రహించమని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మరణాత.